అందరికీ నమస్కారం. దీపావళి శుభ సందర్భాన మనందరిలోని మానవత్వాన్ని సుస్థిరపరిచేందుకు, మనలోని బలహీనతలను తొలగించి మహనీయులను చేస్తున్న విధానాన్ని గీతోపాసన ద్వారా సంక్షిప్తంగా తెలుసుకుందాం. కోపం, కోరిక మనిషి పతనానికి కారణం అంటున్నాడు పరమాత్మ 2వ అధ్యాయం 66వ శ్లోకంలో. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. ఇంద్రియాలను నియంత్రించలేని మనస్సు గలవారి బుద్ధి స్థిరముగా ఉండదు. స్థిరబుద్ధి లేని వానికి నచ్చినవన్నీ సొంతమవ్వాలనే కోరిక శాంతి లేకుండా చేస్తుంది. ఒక కోరిక తరువాత మరొక కోరిక, కోరికలు జీవితానందాన్ని దహింపజేస్తాయి. కోరిక తీరలేదన్న కోపం జీవితంలో సుఖం లేకుండా చేస్తుందని సూచిస్తున్నాడు. ఉదాహరణకి, కొద్దిపాటి ధనమున్న బ్రాహ్మణుడు గోవును కొందామని సంతకు పోయి గోవును కొనలేక ఆ పైకంతో మేకను కొంటాడు. మేక పిల్లలు పెడితే వాటిని అమ్మి ఆవును కొనొచ్చనే ఆలోచన అతని చేత ఆ పని చేయించింది. అయితే అది గమనించిన 4 దొంగలు బ్రాహ్మణుని నుండి మేకని కాజేయాలనే దుర్బుద్ధి కలిగి బ్రాహ్మణుని వెంబడించారు. కొద్ది దూరం పోగానే వారిలో ఒకడు ఎదురై అతి వినయంగా నమస్కరించి, స్వామి, కుక్కను మీరెందుకు మోస్తున్నారు? కిందకి దింపి నడిపించవచ్చు కదా అని వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం పోయాక మరొకడు వినయంగా నమస్కరించి, అయ్యా, వేదం చదివిన మీరేంటి కుక్కను మొయ్యటం ఏమిటని అంటూ వెళ్ళిపోయాడు. మరి కాస్త దూరం పోయాక 3వవాడు, పంతులు, ఆ కుక్కని నాకు ఇవ్వండి, దాన్ని మీ ఇంటికి చేరుస్తాను, మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి అంటాడు. బ్రాహ్మణుడు వారిని పట్టించుకోక పోతూనే ఉన్నాడు. చివరికి 4వవాడు, స్వామి, అది నాది, దాన్ని నాకు ఇచ్చేయండి అని బలవంతం చేయబోయాడు. అంగబలంగాని అర్ధబలంగాని లేని బ్రాహ్మణుడు తనకున్న సంకల్ప బలంతో విషయం అర్థం చేసుకొని, నీకే ఇస్తాను లేరా, ఇంటికి వచ్చి తీసుకుపో అంటాడు. తిన్నగా నల్లగుడ్డ యోగస్థితిలో ఉన్న నరసింహస్వామి వద్దకు పోయి నమస్కరించి స్తోత్రం చేస్తూ స్వామిని జాగృతపరుస్తాడు. భువనేశ గోవింద రవికోటి సంకాశ పక్షివాహన భక్త పారిజాత యంభోజభవరుద్ర జంభారి సన్నుత సామగాన విలోల సారసాక్షి వనది గంభీర శ్రీవత్స కౌస్తుభవక్ష శంఖచక్ర గదాసి శార్నిహస్తా దీనరక్షక వాసుదేవ దైత్య వినాశ నారదార్చిత దివ్య నాగశయన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా అంటూ స్తుతించి, స్వామి, సాత్వికమైన ఈ మేకని వెంబడించిన కుక్కబుద్ధి వ్యక్తుల మదం అడగించి నీ చెంతకు చేర్చుకో ప్రభు అని సంకల్పించాడు. సంకల్పమైతేనేమి, నరసింహస్వామి మహిమైతేనేమి, మరునాడు ఆ 4 నల్లగుట్ట నరసింహస్వామి సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో చేసిన తప్పులను తెలియజేసుకుంటూ క్షమించి తరింపచేయమని వేడుకుంటున్న విధానం ఈ విధంగా ఉంది. నరసింహ, నాకు దుర్నయములే మెండాయ, సుగుణమొక్కటి లేదు చూడజనిన, అన్యకాంతల మీద నాశమానగలేదు, నురుల క్షేమమును ఓర్వలేను, ఇటువంటి దుర్బుద్ధిలిన్ని నాకున్నవి, నా వింటి పాపిష్టి నరుని భూలోకాన బుట చేసితివేళ భోగిసేయనా, నేరములను గాచి రక్షింపు నీవే దిక్కు, ధరణి లోపల నేను
తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైన తిరుగలేదు, పారమార్థికమైన పనులు చేయలేదు, భిక్ష మొకనికైన పెట్టలేదు, నళిన దళనేత్ర నిన్ను నేనిప్పుడు నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగా. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార దురిత దూరా. అదే సమయంలో దూరంగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుండి భగవద్గీతలోని శ్లోకం మైకు ద్వారా వినిపిస్తున్నది. అదేమంటే 4వ అధ్యాయం 8వ శ్లోకంలో పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం రక్షించబడింది, అందరి జీవితాలందు దీపాలు వెలుగు నింపబడింది. అందరికీ దీపావళి శుభాకాంక్షలతో సెలవు. ప్రేమతో బందా సుబ్రహ్మణ్యం.